కొంతమంది నేను పరిచయం చేస్తున్న పిల్లలతో వాళ్ళు వేసుకున్న బట్టలు చూసుకుంటూ అట్లకి మురి కట్టుకుంటుందని వాళ్ళు జాగ్రత్త పెడుతున్నారు. కొంతమంది వచ్చేవులే అన్నట్లుగా కొంతమంది ఆ వెనకాల ఫోన్ మాట్లాడుతూ, కొంతమంది ఏమిటి ఈ పిల్లల సందర్లో కొంతమంది వీళ్ళరా. దీనివల్ల ఉపయోగం ఏమిటి? దీనివల్ల ఉపయోగం అనేదే ఉండదు. ఒక బాబు ఇలాంటి పల్లెటూరు గ్రామంలో నుండి ఒక ఇతర దేశానికి వెళ్ళారన్నమాట. అమ్మా, ఇతర దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఈ క్రిస్మస్ పండగ చేసుకోవడానికి అతనికి అవకాశం లేక, ఎక్కడైనా చర్చి కనపడితే చర్చిలోకి వెళ్దాము, నేను ఒక్కడి ఇంట్లో ఉండడం ఎందుకు, ఎక్కడైనా కనపడితే ఒక చర్చ్ కనపడితే చర్చిలో దేవుని ఆరాధిద్దామని ఆశతో వెళ్తున్నాడు పిల్లలు. వెళ్తా ఉంటుంటే ఏం జరిగింది తెలిసిన, అతనికి చాలా దూరంలో లైటింగ్ కనబడుతుందంట. చాలా డెకరేట్ చేసి ఉందన్నమాట. అక్కడ చక్కగా వెళ్ళి ఆ లైటింగ్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఆ కార్లు వేసుకుని, పెద్ద పెద్ద కార్లు వేసుకుని ఆ లోనకి వెళ్తున్నారు. పెద్ద కోటు షూటు బూట్లు వేసుకుని వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారంటే నమస్కారం పెడుతున్నారు. చక్కగా వాళ్ళందరినీ పిలుచుకుంటున్నారు. ఈ బాబు మంచి వస్త్రాలు ఏమి లేవేమో, పాపం అంత మంచి వస్త్రాలు ఏమి లేవేమో, పేదవాడు. తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి కష్టపడుతూ తన ఇంటికాడ సంపాదించిన సంపాదన సరిపోలేక ఇతర దేశానికి వెళ్ళి కష్టపడడానికి వెళ్ళిన పరిస్థితిలో ఇక బాబు సరైన మంచి వస్త్రాలు లేక ఆ చర్చిలోకి అడుగు పెడదాం అనుకుంటే ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడంటే అతన్ని ఆపేసి ఎక్కడికైనా అడిగాడు, ఈరోజు క్రిస్మస్ కదా, నేను చర్చిలో క్రిస్మస్ పండుగ చేసుకుందామని ఆశపడుతున్నాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అని అంటే, ఇక్కడ నీలాంటి వారికి స్థలం లేదు అని చెప్పాడు. ఏమన్నాడు? ఇక్కడ నీలాంటి వారికి స్థలము లేదు అని చెప్పారంట. అప్పుడు అదేంటి, నాలాంటి వాళ్ళకి స్థలం లేదా అని చాలా బాధపడుతూ, అరే మన దేశంలో ఏ చర్చి కానీ వెళ్ళొచ్చు కదా, ఎక్కడైనా సంతోషంగా దేవుని ఆరాధించవచ్చు కదా అని ఇతడు బాధపడుతూ చాలా దిగులు పడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటుంటే ఈ బాబు ఏం చేశాడంటే ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతాడు. పిల్లలు ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక ముసలాయన వచ్చి వెనకాల నుండి అతని ఆ భుజం మీద వేసి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే,